నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను నాగేశ్వరి. కొబ్బరికాయ అంటే అందరికీ పరిచితమే. నారికేలం, కొబ్బరి, శ్రీఫలం మొదలైనవి దీని నామాంతరాలు. శ్రీఫలం అని మారేడుకాయకు సముద్ర తీరంలో లభించే మరో ఫలానికి కూడా వాడతారు. పూజా కార్యక్రమాల్లో విశేష ప్రాధాన్యత ఉన్న ఈ ఫలానికి ఆధ్యాత్మిక రంగంలో శుభ స్థానం ఉంది. దీని నిర్మాణం విచిత్రంగా ఉంటుంది. ఫలాల్లో మారేడు, బాదం చాలా కఠినమైన ఆవరణ ఉన్నవిగా ప్రసిద్ధి. కానీ కొబ్బరికాయ వాటికన్నా దృఢంగా ఉంటుంది. భారతీయ సంస్కృతిలో కొబ్బరికాయకు చాలా శుభకరం, పవిత్రమైన స్థానం. పూజల్లో దేవతలకు నైవేద్యంగా, హోమాదుల్లో ఆహుతులకు కొబ్బరికాయను ఉపయోగిస్తారు. కానుకలు, కలస్థాపన, పలహారాల్లో ఔషధంగా కూడా ఈ ఫలాన్ని ఉపయోగిస్తారు. కొబ్బరి ఔషధంగా, పౌష్టిక ఖ్యాద పదార్థంగాను ఉపయోగపడుతుంది. ఇవన్నీ కాక ఒక ముఖ్య ప్రయోజనం ఆధ్యాత్మిక సాధనలో కొబ్బరి వాడకం. భారతదేశంలో ధార్మిక వీధుల్లో అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగించబడుతుంది. సాధారణంగా కొబ్బరికాయలకు పీచు తీసాక పిలక దగ్గర నల్లని బిందువులు కనబడతాయి. వీటిలో 2 బిందువులు కళ్ళకు చిహ్నమని, మరొకటి నోటికి చిహ్నమని ధార్మిక విశ్వాసం. జాగ్రత్తగా పరిశీలిస్తే కొబ్బరికాయ గుండ్రని ఆకారం, మానవ ఆకారంలో సామ్యం కలిగి ఉంటుంది. వాస్తవానికి ఇది కొబ్బరికాయ సహజ నిర్మాణం. విచిత్రం ఏమిటంటే కొన్ని కొబ్బరికాయలపై 3 బిందువులు కాక 2 నల్లని బిందువులు మాత్రమే కనపడతాయి. అంటే అక్కడ ఒక కన్ను, నోరు మాత్రమే ఉన్నాయని తెలుసుకోవాలి. దీనిని తాంత్రిక భాషలో ఏకాక్షి నారికేలం అంటారు. ఒకే కన్ను కలది అని అర్థం. సాధారణంగా ఇది లభించడం దుర్లభం, అరుదైనదని. ఏకాక్షి నారికేలం ప్రసాదంగా నివేదన చేయబడేది కాదు. దానిని పూజలోనే ఉంచాలి, పగలగొట్టకూడదు. ఇది సాధారణంగా దొరికేది కాదు గనక ఎక్కడైనా లభిస్తే వెంటనే తీసుకోవాలి.